పేషెంట్ పోయాడట. సార్ నాకు అంత మానసికంగా ఎలాగా ఉంది, నేను అంత కంగారు ఉన్నాను, అందులో ఉన్నాను అంటే ఆ డాక్టర్ మెడిసిన్ రాయకుండా ఏం చెప్పాడట, నువ్వు రోజు పోయి ఇంటికి పోయి మాట్లాడి ఒక వారం రోజుల తర్వాత రమ్మన్నాడట. వారం తర్వాత వచ్చాడు. ఏ మెడిసిన్ పని చేయలేదు. రోజు మిత్రులతో మాట్లాడితే అదే మెడిసిన్. అందుకే వీలైనంత వరకు ఎక్కువగా మిత్రులతోటి ప్రతిరోజు చెప్పడం భావ్యం కాదు. కాబట్టి సీనియర్ సిటిజన్స్ అంటే నాట్ ఓన్లీ రిటైర్మెంట్ పర్సన్స్. సార్ నాకు కొంచెం వాస్తవంగా కట్టంగూరు వెళ్ళాల్సింది, కానీ మన రిక్వెస్ట్ వల్ల మన కార్యక్రమానికి రావడం జరిగింది. స్పెషల్ థ్యాంక్స్ ఫర్ యూ సార్. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు దయచేసి ఇంట్రడ్యూస్ చేసుకుంటారని చెప్పి నేను కోరుకుంటాను. మీరు అక్కడ ఇక్కడికి వచ్చిన వాళ్ళు టెన్షన్స్ ఉండవు, సర్వీస్ మ్యాటర్స్ కూడా. ఇప్పుడు మనం ముందు వెనకనం ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకమైనటువంటి మానసికంగా కానీ శారీరకంగా కానీ ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు వస్తాయి. సో వాటిని ఏ విధంగా వాటి నుంచి అవుట్కమ్ కావాలి అనేటువంటి దాని మీదనే ఈ సమావేశం ప్రధానంగా మనం ఏర్పాటు చేస్తున్నాం. ఒక అంటే బయాలజికల్ లెక్చరర్గా, పర్టికులర్గా జువాలజీ లెక్చరర్గా కొన్ని విషయాలు మీతో నేను షేర్ చేయాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఈ వయసులో మనకు సాధారణంగా బ్రెయిన్ హెమరేజెస్, హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ డైలేషన్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, వెర్టిగోస్ ఇలాంటివి చాలా చాలా స్టార్ట్ అవుతాయి. ముందు వెనక ప్రతి ఒక్కరికి స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ రావడం ఎందుకు వస్తున్నాయి అనేటువంటిది ఒకసారి ఆలోచిస్తే కేవలం స్ట్రెస్, మనం ఫీల్ అయ్యేటువంటి స్ట్రెస్, ఎవరైతే స్ట్రెస్ ఎదుర్కొంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీటిలో నేను చెప్పినటువంటి వాటిలో మా నాన్న ప్రధాన ఉపాధ్యాయ లెక్చరర్స్ మరియు ఉద్యోగులకు సంబంధించినటువంటి ఈ సమావేశంలో మేము ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశం లోపల మా గురుకులాలలో ఉండేటువంటి పనిచేసి పెన్షనర్స్గా ఉన్నటువంటి వాళ్ళందరికీ సంబంధించిన సమస్యల మీద మేము ఇక్కడ రివ్యూ చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సమస్యల మీద కానివ్వండి, పోరాటం చేయడానికి మేము జేఏసీలో భాగంగా భాగస్వామ్యం కావాలని చెప్పి మేము నిర్ణయించుకోవడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో జేఏసీతో పాటు మేము పోరాటాల్లో పాల్గొంటాం. అదేవిధంగా ఈ పెన్షన్కి సంబంధించినటువంటి అనేక మంది అనారోగ్యం పాలైనటువంటి పరిస్థితుల్లో మా గురుకులాలకు సంబంధించినటువంటి మా మెడికల్ ఫీల్డ్లో ఉన్నటువంటి విద్యార్థులు, అట్లాగే మా దగ్గర చదివినటువంటి పిల్లలు, మా పిల్లలందరూ కలిసి ఒక టీమ్గా ఏర్పాటు చేసి మా గురుకుల ఉపాధ్యాయులకు సంబంధించి అంటే పెన్షన్ సంబంధించినటువంటి ఏవైతే మెడికల్ సమస్యలు ఉంటాయో, సెకండ్ ఒపీనియన్ కావచ్చు, వాటికి సంబంధించిన సహాయం కావచ్చు, వీటి ద్వారా మేము ఒక కమిటీని ఫామ్ చేసుకొని ఆ సమస్య నుంచి అవుట్కమ్ కావాలని చెప్పి మేము కోరుకున్నాము. అదేవిధంగా ఈ లీగల్కి సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి. ఆ లీగల్కి సంబంధించి కూడా లీగల్ కమిటీని మేము ఏర్పాటు చేసుకున్నాం. మా అసోసియేషన్ ద్వారా
లీగల్కి సంబంధించి కానీ, మెడికల్కి సంబంధించి కానీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించి కానీ వివిధ విభాగాలు ఏర్పాటు చేసుకొని వాటి ద్వారా సమస్యల పరిష్కారం కోసం మేము ఈ ప్రోగ్రాంను ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశానికి రాష్ట్ర జేఏసీ సెక్రటరీ జనరల్గా ఉన్నటువంటి సత్యనారాయణ గారిని మేము ఇన్వైట్ చేసాము. అదేవిధంగా జ్ఞానేశ్వర్ గారు కూడా వచ్చారు. మా గురుకులాలకు సంబంధించినటువంటి రవిచంద్ర గారు పాల్గొన్నారు. మా ఎగ్జిక్యూటివ్ మొత్తం కూడా పాల్గొని రాష్ట్రం యొక్క నలుమూల నుంచి మా పెన్షనర్స్ అందరూ కూడా హాజరు కావడం జరిగింది. ఈ సమావేశం విజయవంతమైందని చెప్పి మేము భావిస్తున్నాం. పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ సెక్రటరీ జనరల్. ఇప్పుడు ప్రభుత్వము ఈ రోజుల్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో చాలా కాలంగా ఇబ్బంది పెడుతూ పెన్షనర్స్కి రావాల్సినటువంటి సదుపాయాలన్నింటినీ ఆపేస్తూ ఒక్కటి కూడా ఇవ్వకుండా రేపు మాపు కాలయాపన చేస్తూ ఇప్పటికీ 5 డిఎల్ పెండింగ్లో ఉన్నాయి. హెల్త్ కార్డు లేదు. పెన్షనర్లు వృద్ధాప్యంలో అనేక ఈది బాధలకు లోనవుతూ లక్షలాది రూపాయలు ఖర్చు చేసుకుంటూ ఇబ్బందుల పాలవుతున్నారు. వెంటనే ఈహెచ్ఎస్ కార్డు అమలయ్యేలాగా, హెల్త్ కార్డు ఏది క్యాష్లెస్ ట్రీట్మెంట్ అమలయ్యేలాగా ఉత్తర్వులు విడుదల చేయాలని, డిఏలు 5లో కనీసం ఒక 3 డిఏలు పెండింగ్లో ఉన్నటువంటి వాటి నుంచి విడుదల చేయాలని ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే రాబోయే కాలంలో ఒకటి ఇస్తామని లీక్ అవుతుంది. ఒక్కటి ఇస్తే ఎవ్వరు కూడా సంతోషపడరు. ఒక డిఏతో ఏమీ కాదు, కనీసం 3 డిఏలైనా ఈ సందర్భంగా రాబోయే తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రకటించాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను జేఏసీ పక్షాన. విజువల్